అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశారో అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం, సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులు కాదు, దేవుని నమ్ము కాదు మీరు చేసింది. అదేంటండి చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశమైనా చేస్తారండి డయాఫ్రామాలు. మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశం ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా వల్ల ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అవినీతి అంట, ఎవరు అవినీతి? కుట్ర అంట, ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చి ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే, మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.